అతను వెంటనే లేదు, నా గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తే వై నీ మిషన్ పని చేయట్లేదు అంటే అన్నాడు. వెల్, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్, పాష్ యాక్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఇట్స్ అ ఫనీ స్టోరీ బట్ సీరియస్ వన్. సో ఒక కంపెనీ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేసింది. అక్కడికి వచ్చిన ట్రైనీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక లేడీ మీద ఒక కమెంట్ చేశారు. ఏంటంటే ఆవిడ జుట్టు చాలా ఒత్తిగా ఉంది, ప్రతిసారి సరి చేసుకుంటుందని ట్రైనింగ్ అప్పుడు, నీ జుట్టు సరి చేయడానికి జేసీబీ కావాలేమో అన్నాడంట. తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఆవిడ ఏం కోట్ చేసిందంటే, వేరే మేల్ పర్సన్ కాల్ మాట్లాడుతుంటే ఈ ట్రైనీ మేనేజర్ అడిగాడంట, ఏమని గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా అని. అతను వెంటనే లేదు, నా గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తే వై నీ మిషన్ పని చేయట్లేదా అంటే అని అన్నాడు. సో బేసిక్లీ యాక్ట్లో ఏంటంటే సెక్షువలీ కలర్డ్ రిమార్క్స్ చేయడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్. సో ఈవిడ ఈ రెండు ఇన్సిడెంట్ని తీసుకొని అతని మీద కేసు పెట్టింది, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని. సో బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్ డజంట్ కమ్ అండర్ సెక్షువల్ హరాస్మెంట్, ఎందుకంటే అదర్ ఎవిడెన్సెస్ లేవు, అంటే ఏమైనా చాటింగ్ కానీ వేరే విట్నెస్లు కానీ ఏమీ లేవు. సో ట్రైనింగ్ సెషన్స్లో కామెడీకి ఇలాంటివి అంటారు, అండ్ దిస్ డజంట్ కమ్ అండర్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్ అని చెప్పింది. అతనికి ఈక్విటల్ ఇచ్చింది. బట్ హూ ఎవర్ వాచింగ్ లేడీస్ అవుట్ దేర్, పాష్ యాక్ట్లో మనకి 3 months టైం ఉంటుంది అంతే. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ పాష్ యాక్ట్ మోర్ ఇంకా కమింగ్ వీడియోస్. సో 3 months టైం ఉంటుంది మీకు. 3 months లోపల ఫైల్ చేయాలి. మ్యాక్సిమం ఇంటర్నల్ కమిటీ వచ్చి 3 more months ఎక్స్టెన్షన్ ఇస్తుంది, అంటే అంతకంటే ఉండదు. అండ్ మోర్ దెన్ 10 employees ఉంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ కమిటీ అనేది ఉండాలి. ఫాలో మీ ఫర్ మోర్.